ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో విశాఖలో యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జై హింద్, జై జై భారత్ అంటూ ప్రధానమంత్రి మోదీకి, ఆర్మీకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆజాద్ హింద్ ఫౌజ్ కన్వీనర్ అడారి కిషోర్ కుమార్ సారథ్యంలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. 9 మంది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేయడం పట్ల అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఇవాళ విశాఖలో నిర్వహిస్తున్నటువంటి మాక్ డ్రిల్పై అవగాహన కల్పించారు. అన్ని లైట్లు ఆఫ్ చేయాలని తెలియాలి. మనకి ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలియాలి, పక్కింటి వాళ్ళకి చెప్పాలి, అందరికీ చెప్పాలి. లేకపోతే నేను బాగున్నాను, పక్కన లైట్లు వేసుకుని అంటే అది పక్కోడి మన ఇంటికి తేడా ఏముండదు. టక్కని చూస్తాడు, స్కాన్ చేసి నొక్కుతాడు, టప్పున వచ్చి బాంబు వెళ్తుంది, సిటీ ఎగిరిపోద్ది. కనుక మనం బాగుంటే కాదు, అవేర్నెస్ అందరికీ మనం తెప్పించాలి. కనుక సైరన్ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్ చేసేయాలి, బయటికి వెళ్ళకూడదు. దేవుని ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం నలుగురికి అవేర్నెస్ తీసుకురావాలి. మేము అదే పనిలో ఉన్నాం, మీరు కూడా అదే పనిలో ఉండండి. ఎందుకంటే అది మన బాధ్యత. లేకపోతే ఎవరో వేసిన దానికి, ఎవరో చేసిన తప్పుకి మనం బలైపోతాం. కరోనాలో ఎవరికో తగిలింది, వాళ్ళేమనుకో నాకేం కాదు అచ్చి అన్నారు. అది దేశం మొత్తమై కొన్ని లక్షల మంది ఎగిరిపోయారు ఎందుకులాగా. ఈ అయిపోయిన తర్వాత ఈ ప్లకార్డ్స్ తో మీ పేరెంట్స్, పిల్లలు అందరూ సెల్ఫీ తీసుకొని మీరు పోస్ట్ చేయండి. సో దట్ అవేర్నెస్ క్రియేట్ చేయండి. గ్రూపుల్లో మిగతా చెత్త మనం అది చేయొచ్చు. ప్రస్తుతం ఎండ్ ఆఫ్ ది అవర్ కాబట్టి ఈ ప్లకార్డ్స్ పట్టుకొని మీరు మీ పిల్లలు సెల్ఫీ తీసుకొని మీరు పోస్ట్ చేయండి. సైరన్ వచ్చినప్పుడు అన్ని లైట్లు